నమస్కారం. నేను డాక్టర్ సి. వీరేందర్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ యూ అండ్ మీ కౌన్సెలింగ్ సెంటర్. ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది. సెప్టెంబర్ 10th సూసైడ్ ప్రివెన్షన్ డే అంటాం. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపుగా 1,50,000 మంది రకరకాలైన కారణాలతోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్టూడెంట్స్, టీనేజర్స్, ఎర్లీ అడల్ట్స్ దాదాపుగా ఒక 30,000 నుంచి 40,000 మంది సూసైడ్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో, అందులో తెలంగాణలో చూస్తే ప్రతి సంవత్సరం దాదాపుగా 4,000 నుంచి 5,000 మంది వరకు కూడా సూసైడ్ చేసుకుంటారు. ముఖ్యంగా ఈ ఎర్లీ అడల్ట్స్ కానివ్వండి, టీనేజర్స్ కానీ సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణాలు చూస్తే రెండే 2 కనిపిస్తున్నాయి మనకి. ఒకటి స్టడీ వల్ల వచ్చే స్ట్రెస్సు. రెండోది ఈ రిలేషన్‌షిప్స్, అంటే బాయ్ అండ్ గర్ల్ మధ్యలో ఉండే సంబంధాలు రిజెక్ట్ అయినప్పుడు ఆవేశంతోటి, కోపంతోటి, బాధతోటి నన్నెవరు అర్థం చేసుకోవటం లేరు, సమాజం అంతా మోసకారి సమాజమే అని ఇలాంటి ఆలోచనలతో వాళ్ళు తనను ఆహ్, బాధ పెట్టుకొని తల్లిదండ్రులకి, కుటుంబానికి తీవ్రమైన శోకాన్ని మిగులుస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే ఈ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళందరికీ ఒక కామనాలిటీ ఉంటుంది. ఏంటంటే వాళ్ళందరూ కూడా డిప్రెషన్‌కి గురవుతారు. చాలా మంది అనుకుంటారు ఇది అట్లా పాయింట్ ఆఫ్ సెకండ్‌లో నిర్ణయం తీసుకొని చనిపోతారని అందరూ అనుకుంటారు. కానీ కాదది. అది హార్డ్‌లీ చనిపోయిన వాళ్ళలో 1% అట్లా ఉంటారు. ఎక్కువ శాతం వాళ్ళకి ఎప్పటినుంచో సూసైడ్‌కి సంబంధించి ఏదో ఒక మెంటల్ హెల్త్ ఇష్యూ వాళ్ళను నిరంతరం బాధపెడుతూ ఉంటుంది. అన్‌ఫార్చునేట్ ఏంటంటే వాళ్ళకెవరికీ అది తెలీదు. దానివల్ల ఆ క్షణం జరిగినట్టు మనకనిపిస్తూ ఉంటుంది. మనకు ఒత్తిడి ఎక్కువైనప్పుడు, ఏదో ఒక ఛాలెంజ్ మనని బాధ పెడుతున్నప్పుడు, మనం చేయలేము, ఇది మనతో కాదు, మనం ఈ పని చేయలేము అని పదే పదే మనకు అనిపిస్తున్నప్పుడు మీరు తప్పకుండా ఒక సైకాలజిస్ట్‌ని కలవండి. సైకాలజిస్ట్‌ని కలిస్తే అదేదో పిచ్చున్నోళ్ళే కలుస్తారని ఒక భ్రమ మన దేశంలో చాలా బలంగా పాతుకుపోయింది. ఎన్నడూ మానసికంగా కుంగుబాటు చెందినవారు, ఎన్నడూ ఒక సైకాలజిస్ట్ దగ్గరికి, సైకియాట్రిస్ట్ దగ్గరికి పోని వాళ్ళు ఇలాంటి వార్తలన్నీ మోస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి వాళ్ళ మాటలు వినకండి. దానివల్ల మన జీవితానికి మనమే నష్టం చేసుకున్న వాళ్ళం అయితాం. కాబట్టి మీకెన్నడైనా, ఎప్పుడైనా మీ జీవితానికి అగెనెస్ట్‌గా మీ బ్రెయిన్‌లో ఏదో సజెషన్ వస్తే దయచేసి వాటిని నమ్మి మీ ఫీలింగ్ ఎటు చెప్తే అటు ఎళ్ళకండి. మీకు ఒక కాన్షియస్‌నెస్ ఉంది. మీకు కొంచెం విజ్డమ్ ఉంది. మీరు ఆలోచించగలరు. ఏది మంచి, ఏది చెడు, ఏది ఉపయోగం, ఏది నిరుపయోగం అనే వాటి పట్ల మీకు కొంచెం స్పష్టత ఉంది. ప్రతిదీ పక్క వాళ్ళు చెప్తే విని దాని ప్రకారమే నడవాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పినా, నేను చెప్పినా మీరు దాన్ని ప్రశ్నించండి. దాన్ని రేషనల్‌గా ఆలోచించండి. అలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మీ జీవితాన్ని ఒక మంచి దశలో, మంచి స్థితిలో, ఆరోగ్యంగా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. మనం రోజు న్యూస్ పేపర్‌లో చూస్తాం. టీనేజ్ పిల్లోడు ప్రేమ విఫలమైంది చచ్చిపోతారు. అమ్మ, నాన్న ఏదో మందలించారని బాధతోటి కొందరు చచ్చిపోతారు. టీనేజర్‌లు తెలీదు. ఇట్స్ ఓకే. చచ్చిపోయారనుకుందాం. కానీ మీరు గతంలో చూస్తే ఒక 3, 4 సంవత్సరాల క్రితము కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ అనే ఒక పెద్ద బిజినెస్ మన్ 10,000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఒక వ్యక్తి అర్ధాంతరంగా సూసైడ్ చేసుకున్నాడు. ఎలా? క్రికెటర్ చంద్రశేఖర్ అని చెన్నైలో ఉంటాడు. తీవ్రమైన ఆర్థిక సమస్యలతోటి తను చేసిన తప్పుడు నిర్ణయాలతోటి డబ్బు నష్టపోయానని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. కొడలి శివప్రసాద్ గారు మినిస్టర్‌గా పనిచేశాడు ఉమ్మడి రాష్ట్రంలో. ఆయన కూడా 3, 4 ఇయర్స్ బ్యాక్ సూసైడ్ చేసుకున్నాడు. మరి వీళ్ళందరూ తెలివైన వాళ్ళు గదా! వాళ్ళకి కూడా డబ్బుంది, పరపతుంది, ఫేమ్ ఉంది, నేమ్ ఉంది. అన్ని రకాలైన ఛాలెంజెస్ ఎదుర్కొని వాళ్ళ జీవితంలో చాలా గొప్పగా రాణించారు. మరి వీళ్ళెందుకు చేస్తున్నారు? అంటే దేర్ ఈస్ సంథింగ్ ఈస్ దేర్ ఇన్‌సైడ్ బియాండ్ థిస్ ఎక్స్టర్నల్ కండిషన్స్. సో, మనం నిరంతరం మనం ప్రయాణం చేస్తున్న జీవితం లోపల చిన్నప్పుడు ఎప్పుడో ఒక ట్రామాటిక్ ఎక్స్‌పీరియన్స్ అయ్యుండొచ్చు. లేదు తెలియకుండానే కుటుంబంలో చాలా డిస్టర్బెన్స్ జరిగుండొచ్చు. తల్లిదండ్రుల మధ్య ఉండే ఉద్దేశాల కారణంగానే చాలా ఒకరి పట్ల ఒకరికి సరైన సానుకూలత లేకుండా, పొసగక ఒకరినొకరు నిందించుకోవడం, చాలా డిస్టర్బెన్స్ ఎన్వైర్న్‌మెంట్‌లో పిల్లలు పెరిగుండొచ్చు. సో, ఇట్లాంటి అన్‌రిజాల్వ్డ్ కాన్‌ఫ్లిక్ట్స్ తోటి
వాళ్ళు జీవితంలో ఒక ఛాలెంజ్ ఎదుర్కొనేసరికి వాళ్ళ బ్రెయిన్ డిఫరెంట్‌గా పనిచేస్తది. ఈ డిప్రెషన్ డీప్ డౌన్ వెళ్లి సూసైడ్ వైపుకి వెళ్ళడానికి కారణం ఏందంటే ఎక్కువ శాతము మన బ్రెయిన్‌లో ఉన్న న్యూరాన్ సిస్టమ్. న్యూరో ట్రాన్స్‌మిటర్స్ అంటాం. ఈ న్యూరో ట్రాన్స్‌మిటర్స్ ఏం చేస్తాయంటే అవి ఉండాల్సినంత స్థాయిలో ఉండకుండా ఇంబాలెన్స్ అయిపోతాయి. ఎట్లయితే మన కడుపులో బ్యాలెన్స్ అసిడిటీ గనుక డిస్టర్బ్ అయితే, అసిడిటీ వచ్చి కడుపు ఎట్లా మండుతదో, అల్సర్‌లు ఎట్లయితాయో, బ్రెయిన్ కూడా ఒత్తిడొచ్చినప్పుడు ఇట్లాంటి ఇంబాలెన్స్ జరుగుతది. అలా ఇంబాలెన్స్ జరిగినప్పుడు సెరోటోనిన్ అని, ఎండార్ఫిన్ అని ఇవన్నీ కూడా ఉత్తేజం కావాల్సినంత ఉత్పత్తి కావు. దాంతోటి మనకి ఇలాంటి ఆలోచనలొస్తాయి. సో, ఎవరైనా సరే ఒత్తిడిని చాలా రోజుల పాటు కనుక క్యారీ చేస్తే గ్యారంటీగా ఈ న్యూరో ట్రాన్స్‌మిటర్‌లో చేంజెస్ వస్తాయి. వచ్చినప్పుడు మనకు సూసైడల్ ఐడియేషన్ వస్తుంది. ఆ సూసైడల్ ఐడియేషను నువ్వు చావు, ఎందుకు పనికిరావు, నువ్వింతే, నీ జీవితంలో ఏది మంచి జరగదు. ఈ సమాజం నిన్ను మోసం చేస్తుంది. నువ్వెవరి కోసం జీవించాలి? జీవించడం వేస్టు. నేనింకా ఇంతకంటే ఎక్కువ భరించలేను. నాతో కాదు. ఇంక అయిపోయింది. నాకంటూ ఎవరు లేరు. నేనెవరికో పనికిరాను. ఇలాంటి అన్‌హెల్ప్‌ఫుల్ థాట్స్ పదే, 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 పదే పాపప్ అయ్యి మనని సూసైడ్ వైపు తీసుకెళ్ళి చనిపో, చనిపో, చనిపో అని మెసేజొస్తుంది. కాబట్టి వాటన్నిటిని నమ్మకండి. మీ అందరికి తెలియాల్సిందేంటనంటే మన బ్రెయిన్‌లో వచ్చే ఇలాంటి ఆలోచనలు, ఊహలు ఇవేవి గూడా నిజాలు కావు. కాబట్టి వీటి నుంచి మీరు బయటికి రావాలంటే మీరు సైకాలజిస్ట్‌ని కలవండి. వాళ్ళతోటి ఇంటరాక్ట్ కండి. తప్పకుండా మీ ఆలోచన విధానాన్ని సరిచేసి ఇద్దరు కలిసి పనిచేస్తే మీరు మళ్ళీ ఒక ఆరోగ్యవంతమైన జీవితాన్ని ముందుకు తెచ్చుకోగలరు. ఇవన్నీ గత 20 సంవత్సరాలుగా నిరంతరం వీటికి అగైనెస్ట్‌గా ఫార్మర్ సూసైడ్ అయినప్పుడు గానియండి, స్టూడెంట్స్ సూసైడ్ అయినప్పుడు గానియండి, ప్రేమ పేరు మీద సూసైడ్ చేసుకున్న వాళ్ళంతా గానియండి, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కొన్ని వేల లక్షల మంది విద్యార్థులకు దీని పట్ల నిర్దేశం చేసిబడింది. వి హావ్ ఎ ఎక్స్‌పర్ట్ టీమ్ టు హెల్ప్ యూ. సో, ప్లీజ్ డోంట్ టేక్ ఆఫ్ యూర్ లైఫ్. మీకెలాంటి బాధ కలిగినప్పుడు వి ఆర్ హియర్ టు హెల్ప్ యూ. ప్లీజ్ టేక్ అస్ ద హెల్ప్ అండ్ లెట్ us all together can build a suicide free world. Thank you and take care.